సంక్షేమానికి పునరంకితం కండి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచన. ఢిల్లీలో సోనియాతో మంత్రి పొన్నం, ఆది శ్రీనివాస్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నేతలట. మీరు ఈ సరే వీళ్ళంటే పక్కన పెట్టండి, కానీ ఇందులో కూడా కొంతమంది మంచిగా కమాయించి మొత్తం జనాల మీద పడ్డారు, భూముల మీద పడ్డారు. కానీ మంత్రులతో కూడా ఒక మీటింగ్ పెట్టండి. మీరు ఏమేం పనులు చేస్తున్నారు, ఈ తెలంగాణ కోసం ఏమైనా కష్టపడుతున్నారా, లేదు మీ సొంత బొజ్జలు నింపుకుంటున్నారా అని మంత్రులతోటి, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు కొట్లాడితే, మీరు ప్రజా సమస్యల మీద స్పందిస్తే ప్రజలు మార్పు కోసం మీకు ఓటేయలే. తెలంగాణలో ప్రజలు చేసిన పోరాటం ఒక 100-200 మంది బిల్డ్ చేసిన ఒక పర్సెప్షన్తో, ఒక ఇంటలెక్చువల్ డిబేట్తో మార్పు వచ్చింది. ఆ మార్పుని మీరు ఎన్కాష్ చేసుకున్నారు అంతే తప్ప ఇందులో గవర్నమెంట్ మారడంలో కాంగ్రెస్ నాయకులు చేసిన పోరాటం కానీ, మీరు చేసినటువంటి కృషి కానీ ఒక 1% కూడా లేదు. 1% కూడా లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మనకి రాక అధికారం వచ్చింది 10 ఏళ్ల తర్వాత, మనం ఊహించని అధికారం వచ్చింది అని జనం మీద పడుతున్నారు. మీరేం గొప్పగా ఏం చేయట్లేదు. ఇక్కడ గొప్పగా చేయకపోవడం పక్కన పెట్టండి, కబ్జాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, వసూలు చేస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. ఎన్ని చేయాలో అన్ని రకాలుగా మీరు కూడా చేస్తూనే ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రతి ఎమ్మెల్యే 15 నెలలు దాటింది కదా, అందరు ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 1-2 లక్షలు కూడా వదులుతారు, 50,000 వదులుతలేరు కొంతమంది నాయకులు, 50,000 కూడా. ప్రతి దాంట్లో వాటా. ఇసుక మాఫియా ఆగిందా? నడుస్తుందా లేదా? తెలంగాణలో మంచిగా నడుస్తుంది. భూముల కబ్జాలు ఆగినాయా? లేదు. గతంలో కబ్జా అయిన భూములను ఏమైనా వాటిని పర్ష్యూ చేసి ఒక ఎమ్మెల్యే మీ దగ్గరికి వస్తే దాన్ని ఏమైనా అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం పార్లమెంట్లో వారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ బృందంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, కావ్య, అనిల్, విప్లు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ వీళ్ళంతా పోయి కలిసిరు. మీరు చూడండి, ఈ కార్పొరేషన్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని చిన్న పదవుల కోసం కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. మీరు రెండో అభిప్రాయమే లేదు, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఒక ఆయన బ్యాగ్లో సర్దిగో ఇవి ఆయనకి ఇచ్చినా అని చెప్పిన ఫోటోలు చూసినా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను ఏ పదవి కావాలంటే ఫస్ట్ మీరు మరి ఎట్లా ఏం చేద్దాం, మరి ఒక 50 కోటిన్నర సర్దు అనగానే ఆయన సర్ది ఆయనకి ఇస్తే మరి అది వస్తుందా అంటే మళ్ళీ తర్వాత చూద్దాం, అదిగా వస్తుందో రాదో. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి కదా ప్రాసెస్. మరి ఈ రకంగా తయారయ్యారు. మరి మీరు ఉత్తగా వచ్చిన అధికారాన్ని కొంచెం ప్రజల కోసం ఉపయోగించి ఉంటే మీకు ఇంకొకసారి అవకాశం ఇస్తారు. ఇది ఉత్తగానే వచ్చిన అధికారం, మనం కొట్లాడినాం చేసినాం, మనం ఎట్లాగో రాదనుకున్నాం, వచ్చింది 5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటామని జనం మీద పడి తింటే సినిమా అంత కొంతమందికి అయితే ఇప్పుడున్న నాయకులు రాజకీయ జీవితం కూడా ఉండదు. బీఆర్ఎస్ హయాంలో ఏమైంది చాలామందికి,